హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి మన హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ అయిన మనకు నెక్స్ట్ గెలిరియా మాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది పెద్ద షాపింగ్ మాల్. ఎగ్జాక్ట్లీ మనకు పంజాగుట్టలో ఉంటుంది. పంజాగుట్ట మెట్రో స్టేషన్ కిందనే మనకు రైట్ సైడ్లో అయితే మాల్ అయితే ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళాక ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, మనకు ఫుల్ డీటెయిల్స్ అనేది అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. ఇప్పుడైతే అక్కడికి మనం వెళ్దాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసి పంజాగుట్టకి అయితే వెళ్ళిపోతున్నాం. మనకేందంటే ఈ పంజాగుట్ట వచ్చేసి హైదరాబాదు మెయిన్ సిటీలో అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మనం పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాం అనుకో, 2 అవర్స్ ఎర్రగొడ్డ రూట్ అన్నట్టు. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్దే మనకు ఈ నెక్స్ట్ మాల్ అన్నట్టు. ఇప్పుడే మనం పార్కింగ్ కింది సైడ్ అయితే వచ్చేసినాం. మన బండి వచ్చేసి ఈ 9 నెంబర్ దగ్గర అయితే పార్క్ చేసినాం అన్నట్టు. మనకు మెయిన్ ఏంటంటే నెంబర్స్ చూసుకోవాలి. 2-3 ఫ్లోర్స్ కిందికి ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి నేను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కొంచెం మీదికైతే వచ్చేసిన. ఇక్కడ వచ్చేసి కార్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఒక కార్ గేమ్స్ తిప్పడానికి 100 రూపీస్. అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసిన చూడండి. ఇప్పుడే మనం ఫస్ట్ ఫ్లోర్ రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కు రీచ్ కాగానే ఒకసారి చూడండి, ఇక్కడ ఏవో ఆఫర్స్ పెట్టినట్టున్నారు. మిడిల్లో ఏదో ఉంది, చాలా బాగుంది చూడనీకైతే. ఇక్కడ సూట్ కేసులు పెద్ద పెద్దవి పెట్టి చూడండి, ఆఫర్స్ అయితే ఉన్నాయి. మామూలుగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్లలో మనకు ఆఫర్స్ చాలానే కనబడతాయి. ఒకసారి చూడండి, కింద మొత్తం వ్యూ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఏంటిదో కానీ ఎంత సూపర్గా ఉందో చూడండి. మిడిల్లో అయితే ఏర్పాటు చేసిర్రు. ఇక్కడ ట్రైన్ కూడా వెళ్తుంది చూడండి. ఒక్కొక్కరికి 100 రూపీస్, ఒక రౌండ్ తిప్పుకొని వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోతుంది చూడండి. చిన్నపిల్లలు వస్తే మాత్రం అస్సలు ఇడవరు, మననైతే కంపల్సరీ అది తిప్పాల్సిందే మనం. ఇక్కడి నుంచి వ్యూ మరొకసారి అయితే చూడండి. ఈ విధంగా అయితే ఉంది చూడండి. ఇదంతా కింద అన్నట్టు ఫస్ట్ ఫ్లోర్. ఈ మిడిల్ది ఒకసారి మళ్ళీ చూపిస్తా చూడండి మీకు. మా బుడ్డదైతే ఇక్కడ ఫోటో దిగింది. ఎంత సూపర్గా ఉందో చూడండి మిడిల్లో అయితే. ఇక్కడ నుంచి మనం ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎక్సలేటర్ అయితే ఉంది. ఇప్పుడే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి కింది చూడండి, ఈ విధంగా ఉంది. మొత్తం 1 2 3 4 5 ఫ్లోర్స్ అయితే ఉంది. ఇటు సైడ్ చూడండి, ఈ విధంగా ఉంది. పెద్ద మాలే. ఇక్కడి నుంచి ముందుకైతే వెళ్ళిపోతున్నాం. రైట్ సైడ్ మీకు మొత్తము డ్రెస్సులకు సంబంధించినవి ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నట్టు. గ్లాసెస్ ఉన్నాయి చూడండి రైట్ సైడ్. ఆ స్టేట్లో వచ్చేసి ట్రెండ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క బ్రాండ్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫ్లేమింగో ఏమో ఉంది బ్రాండ్ వచ్చేసి. ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ కదా, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళాలంటే లిఫ్టే ఎక్కాలి. మామూలుగా అయితే నడుచుకుంటూ వెళ్దామంటే మెట్లు అయితే లేవు ఇక్కడ. పైనుంచి వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. బర్గర్ కింగ్, ఒకసారి చూడండి అన్నీ కనబడుతున్నాయి మీకు. ఇదంతా మీకు రెస్టారెంట్ అన్నట్టు. ఇంకొక ఫ్లోర్ పైకి వచ్చేస్తే మనకు సినిమా థియేటర్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్. వావ్, ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆల్మోస్ట్ మనం పై భాగానికి అయితే వచ్చేసినాం కదా. ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కిందికి వెళ్ళడానికి ఎక్సలేటర్ ఉన్నది కానీ పైకి రానికి మాత్రం లేదు. మనం లిఫ్ట్లోనే రావాల్సి అయితే ఉంది. అక్కడ వచ్చేసి గేమ్స్ ఉన్నట్టున్నాయి, అక్కడికి వెళ్దాం. అంతా రెస్టారెంట్ ఏరియా, ఇక్కడనే గేమ్స్ ఉన్నాయి ఒక సైడు. ఇప్పుడే మనం లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ రాగానే చూడండి ఎన్ని గేమ్స్ కనబడుతున్నాయో చూడండి. ఒకసారి లోపలికి వెళ్ళి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. ఇలా గేమ్స్ ఆడుకోవచ్చు, కార్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే మీరు కార్డు తీసుకోవాల్సిందేనట. కార్డు వచ్చేసి మనకు 1000 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క గేమ్కు 50 ఇలా రూపీస్, 100 రూపీస్, 150 రూపీస్ ఉంది. ఇక్కడ ఇట్లా బాల్ వేస్తారు కదా, ఆ బాల్ గేమ్ ఉంది. మామూలుగా మనం ఇప్పుడు వచ్చేసి ఏ మాల్లోకి వెళ్ళినా ఆల్మోస్ట్ గేమ్స్ అయితే చాలానే ఉంటున్నాయి. ఇక్కడ కూడా మీకు గేమ్స్ ఉన్నాయి కానీ మామూలుగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మీన్స్ ఏఎంబి మాలు, లూలు మాలు వాటిల్లో ఉన్నంత అయితే నాకైతే అనిపించలేదు. ఈ విధంగా ఉన్నాయి చూడండి. కొంచెం రష్ తక్కువ ఉంది. మా బుడ్డది ఇక్కడ ఆడుకుంటుంది. ఇలా చిల్డ్రన్స్ ఆడుకోనికి బాగానే ఉన్నాయి. చూసుకొని మీరు ప్లాన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.